చెట్టు కింద. ఇక్కడ అయితే ఆవులు కూడా ఉన్నాయి, నేను చూడలేదు యాక్చువల్లీ. ఇక్కడ ఆవులు ఉన్నాయి, దూడలు 2 ఉన్నాయి. ఇక్కడ ఆవులు మీరు సరిగ్గా చూడొచ్చు. అక్కడికి వెళ్ళి దగ్గరికి వెళ్ళాక చూస్తున్నాను, మీరు చూడొచ్చు. ఇంకా చూసారా దూడ ఎంత చల్లగా ఉందో చెట్టు కింద. అయితే చాలా బాగుంది. ఇక్కడ మంచిగా గడ్డి. చూసారా దూడలు, పిల్లలు చాలా ఎగ్జైట్ కూడా అవుతారు. సంగం హోటల్ అన్నట్టు ఇక్కడ రెస్టారెంట్. ఇక్కడ చెట్టు కింద చాలా చల్లగా ఉంది. ఈ చెట్టు కింద కూర్చుంటే చాలా చల్లగా ఉంది. ఇక్కడ చాలా చాలా చల్లగా ఉంది. ఇక్కడైతే సీటింగ్ అరేంజ్మెంట్ కూడా ఉంది, మనం కూర్చోవాలంటే మంచిగా కూర్చోవచ్చు. అన్నీ ఉన్నాయి, అన్నీ అసలు లేని అవైలబిలిటీ అంటూ లేదు, అన్నీ ఉన్నాయి. మంచి పిల్లలు ఒక పార్క్ లాగా కూడా బాగుంది. ఇంకా మన ఇట్లా ఏమైనా చేయొచ్చు. ఇక్కడ పిల్లలు ఆడుకోవచ్చు మంచిగా. పిల్లలు కూడా ఉన్నాయి, దూడలు ఆవులు కూడా ఉన్నాయి. మంచిగా చాలా బాగుంది కదా. దగ్గరికి వెళ్తే ఇప్పుడైతే ఆడుకోవడానికి లేదు, పొద్దునైతే చాలా మంది వస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఫుల్గా ఎండ కూడా ఉంది. మొత్తం ఏదో ఒక బీచ్ లాగా. చూడండి 2 ఉయ్యాలలు కూడా ఉన్నాయి కదా, మీరు చూసినట్లయితే 2 ఉయ్యాలలు ఉన్నాయి. మంచిగా ఉంది చక్కగా. ప్లస్ స్లైడర్ ఉంది, సీసా ఉంది. చూడండి ఎంత బాగుంది కదా. లొకేషన్ అవ్వండి కింద దిగితే కొండ కొంచెం ఎడారి లాగా ఉంటుంది, బాగుంటుంది. అయితే కొండ కూడా ఉంది మంచిగా చక్కగా మంచిగా. ఇది సంగం హోటల్ అన్నట్టు. ఇది సంగం హోటల్. ఇక్కడ రాజ్యం ఉంటుంది, రీఫ్రెష్ గా ఉంటుంది. వాళ్ళు చూడండి ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూనే ఉన్నారు ఇంకా చక్కగా. ఇంకా ఇక్కడైతే డస్ట్బిన్స్ ఉన్నాయి. ఇక్కడ చెట్లు కూడా ఉన్నాయి మంచిగా చక్కగా. షుగర్ కేన్ జ్యూస్ కూడా ఉంటాయంట సాయంత్రం మంచిగా. ఇక్కడైతే చాలా స్పెషల్ ఫుడ్స్ కూడా ఉన్నాయంట. ఇక్కడ కూల్ డ్రింక్స్, సీటింగ్ అరేంజ్మెంట్ చాలా క్లీన్గా ఉంటుంది. సాంగ్స్ మంచిగా సాంగ్స్లో కట్టినారు. సీటింగ్ ఇక్కడ వేరే టేబుల్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మంచిగా కూర్చొని ఎంతమంది కదా మంచిగా. ఇప్పుడు అక్కడికంతా ఒక ఉయ్యాల కూడా ఉంది. ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోతే రోడ్డు ఉంటుంది ఇక్కడ మొత్తం. ఇక్కడ కూడా ఒక టేబుల్ అయితే ఉంది చక్కగా, గ్లాస్ టేబుల్. ఇక్కడ మంచిగా చాలా బాగుంటుంది. ఇంకా వచ్చేసుకొని చాలా పల్లెటూరు లాగా ఉంటుంది. ఇంకా బాయ్ ఫ్రెండ్స్,